ఇదైతే డే 2 మార్నింగ్ అనమాట. ఆ పింక్ కలర్ శారీ ఆవిడ ఎప్పుడో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో రెంట్‌కి ఉండేవారంట. ఆమె ఉన్న కృతజ్ఞతతో వచ్చి మా చెల్లిని పెళ్ళికూతురు చేస్తానన్నారు. పార్వతీపురం నుంచి వచ్చారు తన కోసం. ఎప్పుడు బ్లడ్ రిలేషన్స్‌లో లేని ఆనందము, ఆప్యాయతలు ఇట్లాంటి వాళ్ళల్లో ఉంటాయి. బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు మనల్ని పీక్కు తినడం తప్ప ఇంకేమి చేయరనమాట. ఈవిడ్ని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే నేను మా అక్క పెళ్ళికూతురుని అయితే చేశాం మా చెల్లికి. ముందే అనుకున్నాము చేద్దామని చెప్పి. సో అట్లా రిలేటివ్స్ అందరినీ పిలిచేసుకుని కొంతమందిని ఎవరైతే ఇంటి దగ్గరలో ఉన్నారో వాళ్ళని మాత్రం పిలుచుకున్నాము. హూ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్. వాళ్ళని మాత్రం పిలిచేసుకుని మేము పెళ్ళికూతురుని అయితే చేసేసామన్నమాట. ఏముంటుంది పెళ్ళికూతురు చేయడం అంటే ఏమీ ఉండదు. శారీ పెడతాము, ఆకు, చెక్క, అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే పెట్టేసి పెళ్ళికూతురుని అయితే చేసేసి మనం ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చుకుంటాం అనమాట. సో అట్లాగా చాలా మంచిగా అనిపించింది ఆ రోజు కూడాను. ఎందుకంటే అప్పుడే మేము పెద్ద అయిపోయాము, మా చెల్లికి కూడా పెళ్ళికూతురిని చేసేసాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మాకు చిన్న పిల్లలమి, మాకు వేరే వాళ్ళు చేసే రోజుల దగ్గర నుంచి మేము ఇంకొకరికి చేసే రోజుల్లో అయితే వచ్చామన్నమాట. భలే సరదాగా అనిపించింది ఆ రోజు కూడా. అంత మంచిగా జరిగిపోయింది. ఎవరి ఈవిల్ అయ్యి మా మీద పడలేదు. మా ఫంక్షన్స్ అన్నీ మంచిగా జరిగినాయి. అంతే.